ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలకి నేనేం చేశాను అని చెప్పుకోవడానికి ఏమీ లేక, ప్రతిపక్ష హోదా కూడా ప్రశ్నించడానికి శాసనసభలో లేక, బయట మాట్లాడడానికి కూడా ఏమీ లేక, ఈరోజు మెడికల్ కాలేజీలు కొన్ని బేస్ మట్టంలోనే ఉన్నాయి, కొన్ని ఇదిలో ఉన్నాయి, 4-5 పూర్తయినాయి. పీపీపీ మోడ్ విధానాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినందువల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలందరికి కూడా మీరు గతంలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ నేషనల్ హైవేస్ని తీసుకోండి. గతంలో మెడ్రాస్ టు కలకత్తా ఆ సింగిల్ లైన్ ఎన్ని యాక్సిడెంట్స్ జరిగేది, ఎన్ని రోజులు పట్టేది, ఎంత ఇదే వెళ్ళేది. ఈ పీపీపీ బోర్డు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఈ టోల్గేట్ విధానంలో ప్రైవేట్ వాళ్ళు కడతారు. టోల్గేట్ విధానంలో చేసినందువల్ల ఇవాళ మెరుగైనటువంటి రవాణా వ్యవస్థని మన కళ్ళెదురుకుండా చూస్తున్నామా లేదా? విజయవాడ నుంచి మెడ్రాస్ వెళ్ళడానికి మీరు గతంలో కొన్ని రోజున్నర పట్టేది, ఇవాళ 4 or 5 అవర్స్లో మెడ్రాస్ చేరుతున్నారు. కారణం ఏంటి? ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా నేషనల్ హైవేస్ని వాళ్ళు చేసినందువల్ల ఇవాళ దేశమంతా కూడా రవాణా వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ మన కళ్ళెదురుకుండా అభివృద్ధి కనపడతా ఉంది. అట్లాగే మెడికల్ కాలేజీలు కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కాలేజీలు, వాటిని ఈ ప్రభుత్వం ద్వారా నడిపేటువంటి విధానంలో మనం ప్రభుత్వాలు మెరుగైనటువంటి సేవల్ని పూర్తి స్థాయిలో అందించలేము. ఆ సేవలు అందాలి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే మెరుగైనటువంటి వైద్య సేవలు అందుతాయి, మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించగలుగుతారు, నాణ్యమైనటువంటి విద్యను కూడా అందించగలుగుతారు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ముందు చూపుతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుంటే, దీన్ని అడ్డం పెట్టుకొని మీకు సంతకాలు పెట్టేవాళ్ళు కూడా లేరు, సంతకాలు కూడా మీరే పెట్టేసుకొని నిన్న విశాఖపట్నంలో ఆ అశ్లీలంగా అర్ధనగ్నంగా వాళ్ళకి ఆ వేషాలు వేసి ఆ రోడ్ల మీద తిప్పుతూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా ఉంది. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూ ఉన్నారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షం హోదా లేకపోయినప్పటికి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, ప్రభుత్వాన్ని ముందుకు నడవడానికి కావాల్సిన ఇది ఇవ్వండి, ప్రజల మనసుని మళ్ళీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి తప్ప ఇటువంటి చౌకబారు పనులు చేసినందువల్ల మీరు ప్రజల్లో మరింత చులకనవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం.